నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకటేష్. ఇక అనగనగా ఒక ఇద్దరు దొంగలు, ఆ ఇద్దరు దొంగలు డబ్బులు సంపాదించడం ఎలా అని ఒక ప్రోగ్రామ్ అనేది ముందు పెట్టుకొని, ఒక టార్గెట్ ముందు పెట్టుకొని అమ్మాయిల బ్రోకర్తనం చేసిర్రు, అలాగే బ్లాక్మెయిల్ దందాలు చేసిర్రు. ఇంకా పెద్ద పెద్ద క్యాండిడేట్ను, ఎవరిను ఎమ్మెల్యేలకు పోటీ చేసే ఒక క్యాండిడేట్ను బట్టి బ్లాక్మెయిల్ చేయడం. అంటే నీ దగ్గర డబ్బులు ఉన్నాయి, మాకు ఇయ్యి, నీ సంగతి మాకు తెలుసు, నువ్వు ఎవరికి ఫోన్ చేసినా మాకే వస్తాయి, అది ఇది అని ఒక బ్లాక్మెయిల్ దందా. అంటే అసలు నీకు నేను చెప్పే కన్నా ఒకసారి చదివి వినిపిస్తే మీకు అర్థమైతే క్లియర్గా. ఇది ఒకసారి చదువుదాం. చదివినాక మీకు పూర్తి స్థాయిలో నీకు వినిపించే ప్రయత్నం చేస్తా. ఆ దొంగలు ఎవరు, ఏం కథ, స్టువర్ట్పురం దొంగల మూట ఏందన్నది ఇప్పుడు ప్రస్తుతం జర్నలిస్ట్గా చెలామణి అవుతున్నారు. అది ఒకసారి మీకు వినిపించే ప్రయత్నం చేస్తా. రైట్. బాయ్ పేరిట బెదిరింపులు, అమ్మాయి ఫోటోతో వల, రాజకీయ నాయకులే టార్గెట్. ఈ దొంగల ముఠ బాయ్ పేరిట బెదిరింపులు, అమ్మాయిల ఫోటోలతో వల, రాజకీయ నాయకులే టార్గెట్. నేను చెప్పిన కదా ఈ దొంగల ముఠనే. డేటు ఇదంతా పబ్లిష్ డేటు 2021 7/4 తేదీ డేటు. ముగ్గురు యువకులు బాయ్ అంటూ రాజకీయ నాయకుడికి ఫోన్ చేసి 5 కోట్లు ఇవ్వాలని, లేకపోతే హతమారుస్తామని బెదిరించారు. మరొకరికి అందమైన అమ్మాయి ఫోటోతో ఎరవేసి రూపాయలు 10 లక్షలు డిమాండ్ చేశారు. బాధితులిద్దరూ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితులు కటకటాల పాలయ్యారు. రాచకొండ కమిషనరేట్లో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిపి మహేష్ భగవత్ కేసుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. ఇక విషయానికి వెళ్తే ఓకే. ఇక యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు మండలం మార్టూర్ గ్రామానికి చెందిన సందెపల్లి క్రాంతి కుమార్ 23 ఉప్పలి రిజిస్ట్రేషన్ ఆఫీస్ సమీపంలో యాడ్స్ ఏజెన్సీ నిర్వహిస్తున్నాడు. ఇతడి తమ్ముడు సందెపల్లి సింహాద్రి 19 డిగ్రీ 2వ సంవత్సరం చదువుతున్నాడు. ఇతడి స్నేహితుడు యాదాద్రి భువనగిరికి జిల్లా ఆలేరు మండలం సోమరాజుగూడాని గ్రామానికి చెందిన డిగ్రీ విద్యార్థి సంగి జశ్వంత్ 20 ఉప్పల్లో ఇతడి వద్దే ఉండి చదువుకుంటూ యాడ్ ఏజెన్సీలో పనుల్లో సహకరిస్తున్నారు. యాడ్ ఏజెన్సీ పనుల్లో భాగంగా భువనగిరి ప్రాంతంలో ఉండే రాజకీయ నాయకులతో క్రాంతి కుమార్ పరిచయాలున్నాయి. డిగ్రీ చదువుతున్న సింహాద్రి ఫుడ్ డెలివరీ యాప్లకు మాదిరిగా నీరు సరఫరా చేసేందుకు యాప్ రూపొందించాలని భావించాడు. దానికి అవసరమైన పెట్టుబడి కోసం భువనగిరి ప్రాంత రియల్ ఎస్టేట్ వ్యాపారి ఓ పార్టీకి చెందిన ప్రముఖ నాయకుడు బీర్ల ఐలయ్యను సంప్రదించి తాము రూపొందించబోయే యాప్ గురించి పెట్టుబడి సహకారం సమకూర్చాలని కోరారు. కానీ బీర్ల ఐలయ్య డబ్బులు ఇచ్చేందుకు నిరాకరించాడు. డబ్బుల విషయమైన వారు భువనగిరి ప్రాంతంలో ప్రముఖులను, రాజకీయ నాయకులను కలిసిన ఫలితం లేకుండా పోయింది. మంచితనంతో పని కాకుంటే బెదిరించైన డబ్బులు రాబట్టాలని ఆ ముగ్గురు పథకం వేశారు. అర్థమైందా? ఆ దొంగలు ఎవరు, ఏం కథ అన్నది అసలు విషయం మీకు అర్థమై ఉంటుంది. సందెపల్లి క్రాంతి కుమార్ 23 సంవత్సరాలు, రిజిస్ట్రేషన్ ఆఫీస్ సమీపంలో యాడ్ ఏజెన్సీ నిర్వహిస్తున్నాడట. ఇతడి తమ్ముడు సందెపల్లి సింహాద్రి. వీళ్ళు ఏం చేసిరంటే వీళ్ళు ఒక వాటర్ ఇది యాడ్ ఏజెన్సీలో పనిచేస్తున్నారు. మీకు పూర్తిగా ఒకసారి చదివే ప్రయత్నం చేస్తాం. అయితే డెలివరీ యాప్ల మాదిరిగా నీరు సరఫరా చేసేందుకు యాప్ రూపొందించాలని ప్రయత్నించారట. దానికి డబ్బులు కావాలి కదా. ఇప్పుడు మనం ఏ పని చేసినా కానీ డబ్బులు సమకూర్చుకోవాలి. ఫస్ట్ మనం పెట్టుబడి పెడితేనే ఇన్కమ్ వస్తుంది, అంతేనా కాదా? మరి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి అంటే ప్రముఖ నాయకులను కలిసిరు, ఫలితం లేకుండా పోయింది. అప్పుడు ఒక పార్టీలో ఉన్న ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్నాడు బీర్ల ఐలయ్య గారిని కలిసిరు, కానీ ఫలితం లేకుండా పోయింది. ఇయ్యలేదు. డబ్బులు ఎందుకు ఇస్తారు? ఇప్పుడు ఎవరు కానీ మనకు నమ్మకమైన వ్యక్తి అనిపిస్తేనే డబ్బులు ఇస్తాం, అంతేనా కాదా? డబ్బులు ఇవ్వలేదు. మరి వీళ్ళు ఏం చేసిరంటే మంచితనంతో అడిగి చూసినాం, రాలేదు, ఇట్లా బెదిరించైనా డబ్బులు సంపాదించాలని ఇలా టార్గెట్లో పెట్టుకున్నారు. ఇక అక్కడ ఆ తర్వాత ఏం మారింది? ఇక ఇప్పుడు మంచితనంలో ఉన్న ఈ యువకులు ఏం జరిగింది, అసలు విషయం ఏమైంది, మళ్ళీ చదువుకుందాం ఒకసారిగా. ఫోన్ చేసి బెదిరిస్తే నంబర్ల ద్వారా తమకు అయితే లేకుండా పోయింది, తమకు బెదిరించైన డబ్బులు రాబట్టాలని ముగ్గురు పథకం వేశారు అని ఇక్కడ మనం స్టోరీ చూస్తూ ఉన్నాం. అయితే పోలీసులకు చిక్కకుండా ఫోన్ చేసి బెదిరిస్తే నెంబర్ ద్వారా తమను పోలీసులు గుర్తిస్తారని తార్నాక ప్రాంతంలో ఉంటున్న ఉత్తరప్రదేశ్కు చెందిన వీధి వ్యాపారి తిలక్ సింగ్ ఫోన్ను దొంగలించారు. ఎలాంటి పరిస్థితినైనా చూసిరా, ఇలాకు అప్పటిసుందే ఇక దొంగతనం అనేది అలవాటు అయిపోయింది.
దొంగదానాలు బ్లాక్మెయిల్ చేయడం ఎలా అనేది అలవాటు అయిపోయింది. ఈ ఫోన్ దొంగలించారు. అయితే దొంగలించారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు చంచలగూడ ప్రాంతంలో 2 కత్తులు కొన్నారు. అంటే ఏమైనా ఇక అడ్డం వస్తే వేసేసుడే అన్నట్టు ఇక దేనికైనా సిద్ధపడే ఇక కత్తులు కొన్నారు వీళ్ళు. చూడరు ఇక ఇలా కథ ఎదుర్కొనేందుకు చంచలగూడ ప్రాంతంలో 2 కత్తులు కొన్నారు. ఆన్లైన్లో డాగర్ ఆర్డర్ చేసి తెప్పించుకున్నారు. అన్ని సిద్ధం చేసుకుని బెదిరింపులు ప్రారంభించారు. తెలుగులో మాట్లాడితే అనుమానం వస్తుందని హిందీలో బీహారీ యాసలో మాట్లాడే ప్రయత్నం చేశారట. అంటే మనం తెలుగులో ఇప్పుడు ఎవరు కానీ ఇప్పుడు నేనున్నా ఏ ఫోన్ మాట్లాడినా నా లాంగ్వేజ్లో నా గొంతు నుట్టిన గుర్తుపడతావు. కానీ కొంచెం యాసగా అంటే బీహారీ యాసలో మాట్లాడడం నేర్చుకున్నారట. పాపం చూసిరా ఎంత హుషారు కల దొంగలు, ఎంత హుషారు దొంగలు అంటే మామూలు దొంగలు కాదు. గ్యాంగ్స్టర్ ఖలీల్ పేరుతో పథకంలో భాగంగా గ్యాంగ్స్టర్ ఖలీల్ పేరుతో వీళ్ళు ఒక పేరు ఎంచుకున్నారు, గ్యాంగ్స్టర్ ఖలీల్ అని. ఆ పేరుతోని పథకం ప్రకారం ఏం మాట్లాడుతారో చూద్దాం ఒకసారి. ఈ పథకంలో భాగంగా చోరీ చేసిన ఫోన్తో జూన్ 26, 27 తేదీలో ఐలియాకు ఫోన్ చేశారు. తాము గ్యాంగ్స్టర్ ఖలీల్ తరఫున మాట్లాడుతున్నామని రూపాయలు 5 కోట్లు ఇవ్వకుండే హతమారుస్తామని బెదిరించారు. నీ గురించి మాకు పూర్తిగా తెలుసు, నీ పరువు తీస్తామని బెదిరించారు. ఈ బెదిరింపులకు భయపడిన ఐలయ్య భువనగిరి పోలీసులను ఆశ్రయించాడు. దీంతో ప్రయత్నం వదిలేసి ఆ ఫోన్లో లొకేషన్ దొరకకుండా ఉండేందుకు వాట్సాప్ ఇన్స్టాల్ చేసుకొని సిమ్ తీసేశారు. అంటే వాట్సాప్ ఫోన్లో తమను దొరుకుతాం కావచ్చు కానీ వాట్సాప్ ముందే ఇన్స్టాల్ చేసుకొని సిమ్ తీసేసిరట. ఇక అయితే అమ్మాయిల ఫోటోతో మళ్ళీ ఇదో రకం బ్లాక్మెయిల్ అన్నట్టుగా. రెండో పథకంలో భాగంగా ఆన్లైన్లో అందమైన ఫోటో డౌన్లోడ్ చేశారు. వాట్సాప్లో డీపీలో ఆ ఫోటోను పెట్టి మరో రాజకీయ నాయకుడు రియల్ ఎస్టేట్ వ్యాపారి గోరెడ్డి శ్రీనివాస్కు తన పేరు వసమతి అని ఖమ్మంలో ఉంటానని మెసేజ్లు చేశారు. శ్రీనివాస్ కూడా ఆమెకు మెసేజ్లు చేయడం ప్రారంభించాడు. కొద్ది రోజుల పాటు మెసేజ్ల అనంతరం అసభ్యకర సందేశాలు పంపడం ప్రారంభించారు. దీనికి స్పందించిన శ్రీనివాస్ కూడా అదే రకమైన మెసేజ్లు పంపేవాడు. అంటే వీళ్ళు ఫస్ట్ పరిచయం చేసుకున్నారు. అంటే వీళ్ళ ప్లాన్ ప్రకారమే ఫస్ట్ పరిచయం చేసుకుని అసభ్యకరమైన మెసేజ్లు పంపారు లాస్ట్కు. అంటే ఎవరైనా క్లోజ్గా పరిచయం అయినాక ఇక అదొకటి ఏదో ఒకటి ఉంటుంది కదా. ఇక మగవాళ్ళు అన్నప్పుడు అంత ఇప్పుడు లేడీస్ ఎవరైనా క్లోజ్గా మాట్లాడినా బాగా క్లోజ్గా మాట్లాడితే సంథింగ్ ఏదైనా ఒకటి అనుకుంటారు కదా. ఇక అయితే ఇద్దరు మూవ్ అయిపోయారు. ఇక ఇటు ఈ దొంగ ఈ బ్లాక్మెయిల్ గారు ఆడోళ్ళ ముసుగులు ఉన్న బ్లాక్మెయిలర్లు అక్కడ ఆ వ్యక్తి పాపం ఆయనకు తెలియదు అసలు విషయం. అయితే దీనికి స్పందించిన శ్రీనివాస్ అదే మెసేజ్లు పంపాడు. జూన్ 29న శ్రీనివాస్కు ఫోన్ చేసి క్రాంతి కుమార్ నేను పశుమతి భర్తను ఇక చూడు విషయం ఇక్కడ టర్న్ అయిపోయింది. అంటే పశుమతి లేదు అసలు, ఈ వసుమతి అనే మహిళ లేదు, నేను ఆమె భర్తనని ఈ దొంగ క్రాంతి శ్రీనివాసులు ఫోన్ చేసి క్రాంతి కుమార్ నేను వసుమతి భర్తను, మీ ఇద్దరి మధ్య జరిగిన అసభ్య సంభాషణలు నా వద్ద ఉన్నాయి, రూపాయలు 10 లక్షలు ఇవ్వు, లేకపోతే మీ ఇద్దరి వాట్సాప్ చాటింగ్ ఆధారంగా క్రిమినల్ కేసు పెడతానని బెదిరించారు. చూసిరా చాకచక్యంగా ఎంత బ్లాక్మెయిల్ చేయొచ్చు అనేది మనకు కళ్ళకు కట్టినట్టు ఎట్లా చూసినావు ఈ దొంగలు. క్రాంతి కుమార్ అనే దొంగ ఇక చూడుర్రి ఇక ఇట్లనే ఉంటుంది. బ్లాక్మెయిల్ అంటే గిట్లనే ఉంటుంది. వీళ్ళు కూడా బ్లాక్మెయిల్ గురించి మాట్లాడతారు. ఈ దొంగ ఏం మాట్లాడతానని మనం తర్వాత తిందాం. అయితే బెదిరించిండు. ఇక బెదిరిస్తే ఏమైంది మరి, మళ్ళీ జూన్ 30న కూడా క్రిమినల్ కేసులు పేరుతో భయపెట్టి డబ్బులు గుంజేందుకు ప్రయత్నించారు. ఈ బెదిరింపులకు లొంగని శ్రీనివాస్ ఆలేరు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అంటే ఈ ఆలేరు పట్టణంలోనే టార్గెట్ చేశారు మొత్తానికి. అటు బీర్లయ్య ఇటు ఈ శ్రీనివాసు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ 2 కేసులు దర్యాప్తుతో భాగంగా ఎస్ఓటి డీసీపీ సురేందర్ రెడ్డి సాంకేతిక ఆధారాలు సేకరించారు. పలు కోణాల్లో విచారణ జరిపి నిందితులను గుర్తించి అరెస్టు చేశారు. వారి నుంచి హోండా యాక్టివా 3 కత్తులు, చోరీ చేసిన ఫోను, 3 నిందితులకు చెందిన 3 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. అర్థమైందా? హోండా యాక్టివా 3 కత్తులు, ఏది అడ్డం వస్తే దానికి ఫస్టే పన్నాగం పన్నీరు. 3 కత్తులు కూడా కొన్నారు. అంటే ఎంత తెగించిరో ఈ నరమాంస భక్షకులు చూసిరా. మనసులు అడ్డం వస్తే వేసేసుడే అన్నట్టు. అయితే ఫస్టే చేసిరు అన్నట్టుగా ఈ ప్లాన్ ప్రకారం చేసిరు. ఇక దొంగలు ఇదే దొంగ జర్నలిస్ట్ అయితే ఎట్లుంటుంది మీకు ఆ మాటలు ఎట్లుంటాయి, ఆ కథ ఎట్లుంటుందని మీకు చూపెడతాయి. ఇక అయితే ఇక కథ నడిచింది. ఇక నడిస్తే ఈ ఫోటో ఉండాలి ఎక్కడో. ఫోటో ఉండాలి. ఫోటో లేదు. ఇంత గడ్డం వేసుకొని ఉంటాడు. ఈ ఫోటో కూడా ఉండాలి అసలు వాస్తవానికి. ఇంత గడ్డం వేసుకుని ఆ సింపుల్ పోరడు కూడా ఉంటాడు. ఫోటోతోనే చూపెట్టాలి కదా. ఇక ఒక్కసారి మేము మళ్ళీ ఏం చెప్పిండి వీళ్ళ గురించి ఒకసారి గతంలో చూద్దాం ఒకసారి.
అయ్యో చూడరు ఇక ఈ దొంగలు చూసిరు కదా ఇగో ఈ దొంగ ఇగో ఈ మాస్క్ పెట్టుకున్న ఇగో పోరాడు ఇగో ఈ పోరాడు చూడరు ఇగో సందేపల్లి సింహాద్రి సందేపల్లి శంకర్ ఏజ్ 19 years. ఇగో సందేపల్లి క్రాంతికుమార్ సందేపల్లి శంకర్ సందేపల్లి క్రాంతికుమార్ ఏజ్ 23. ఇక ఇంకో దొంగ ఈడెవడో మనకు తెలియదు కానీ ఇక వీని గురించి మనకు అవసరం లేదు కానీ ఇక ఈ దొంగలు జర్నలిస్టులు అయితే ఎట్లుంటుంది ఇక ఒకసారి చూడరు ఇక ఈ దొంగలు జర్నలిస్టులు అయితే ఎట్లా మాట్లాడతారు అన్నది మీకు నేను చూపిస్తా. సరే ఇది క్లోజ్ చేయండి. ఈ దొంగలు గుర్తుపట్టుకోరు ఇగో సందేపల్లి క్రాంతికుమార్ సందేపల్లి సింహాద్రి ఈ దొంగలే జర్నలిస్టులు అయితే ఎట్లుంటుంది అన్నది ఒక్కసారి మీకు వినిపిస్తా. రైట్, నమస్తే, వెల్కమ్ టు కేఆర్ టీవీ. బరాబర్ వార్తలు వాస్తవాలకైతే స్వాగతం. ఇదే ఇంకా ఇందా మాట్లాడు ఇలా ఏం మాట్లాడతారు. నమస్తే, వెల్కమ్ టు కేఆర్ టీవీ. కేఆర్ టీవీ రైట్, నమస్తే, వెల్కమ్ టు కేఆర్ టీవీ. బరాబర్ వార్తలు వాస్తవాలు. మరి వాళ్ళ వార్తల్లో వాస్తవాలు ఏమున్నాయి అనేది చూసేటటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. దానికంటే ముందల మనం కొన్ని అంశాల మీద పూర్తి స్థాయిలో మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది. సో ముఖ్యంగా మనం చూసుకుంటే ఆ నలుగురు ఎమ్మెల్యేల పైన అయితే నలుగురు కాదు నలుగురు అంటున్నావు కానీ తప్పు అది. ఇక ఈయన దొంగ తమ్ముడు ఈ పక్క పంటి రైట్. ఇక మరి ఈయన మల్లన్న గురించి ఏం మాట్లాడతారు. ఒకవేళ ఇప్పుడు ఈ దొంగలే జర్నలిస్టులు, బ్లాక్ మెయిలర్లు జర్నలిస్టులు అయింది ఎవరు? ఇప్పుడు ఫస్ట్ బ్లాక్ మెయిలర్లు ఎవరు? వీళ్ళే కదా. జర్నలిస్టులు అయింది ఎవరు? వీళ్ళే కదా. ఈ దొంగలు జర్నలిస్టుల ముసుగులో ఈయన మల్లన్న గురించి ఏం మాట్లాడతాడు ఒకసారి ఇందాం. మల్లన్న గురించి ఏం మాట్లాడతాడు, మల్లన్న గురించి ఏం మాట్లాడిండో ఏం కథ అన్నది మనం ఒకసారి వినే ప్రయత్నం చేద్దాం. పోయి మేడిపల్లి పిఎస్ లా ఎవరి మీద సుకుమార్ మీద ఆయన కేసు పెడతాడు. సుకుమార్ గాడు అని అంటాడు. ఎస్, నేను కూడా అంటా తీన్మార్ మల్లన్న గాడు అని అంటాం. ఇక మేమన్నావా క్రాంతిగాడు, దొంగ క్రాంతిగాడు, బ్లాక్ మెయిల్ క్రాంతిగాడు మేము అనరాదా? నువ్వు ఓళ్ళంటే నిన్ను ఓళ్ళంటాడు. ఇప్పుడు పొట్టోని పొడుగుడు కొడితే పొడుగుని పోసాము కొట్టిందాడా మేము కూడా అంటాం. ఏముందల్లా నీ భాగవతం అంతా తెలిసిపోయింది కదా. తెలియకపోతే మేము అనపోదు కానీ ఈ జనం కూడా నిజమే అనుకుంటారు. ఇప్పుడు జనం ఏంటంటే నిజానే కదా ఈయన చెప్తాను మల్లన్న గురించి అనుకునేరు. మరి పుసుక్కన నమ్మేరు. ఈడే పెద్ద దొంగ. చీటర్ ఎవడనేది నేను క్లారిటీగా కళ్ళకు కట్టినట్టు చూపెడితే నీకు. మళ్ళీ నువ్వు చీటర్ ఎవడన్నది చీటర్ ఎవడు బై అని పడుతుంది. నీ బై ఏందో, నీ కథ ఏందో, నీ దందేందో ఇలా బాయ్ పేరుట బెదిరింపులు, అమ్మాయి ఫోటోతో వల. నువ్వు ఏం చేయాలనో ఏమేం చేయాలనో అవి చేసే వచ్చినావు ఆల్రెడీ జర్నలిజంలకు. నువ్వు జర్నలిజం చేయకముందే ఏమేం చేయాలనో అవి చేసే వచ్చినావు. ఇంకా మళ్ళీ నువ్వు చీటర్ ఏంది బై నీ భాగవతం ఏంది బై? చీటర్ లెక్కలు ఇప్పుడు చూపిస్తావు. నేను ఆధారాలతో మాట్లాడు అంటారు. అయితే మల్లన్న గురించి మాట్లాడినప్పుడల్లా నీ దగ్గర ఏం ఆధారం ఉందిరా అంటే పెద్ద ఆధారం పట్టుకొచ్చింది నేను. ఏం ఆధారం అంటే ఇక చెప్తారు చూడరు ఒకసారి. ఇక మళ్ళా గుడ్డలో అంటాడు చూడు. అంటే 5 కోట్లు ఇస్తావా అయ్యవా ఏంది కథ నీ లెక్క మొత్తం నాకు తెలిసే అన్నట్టు ఎట్లా బెదిరి తీర్మానం మల్లన్న 2021 ఎమ్మెల్సీ అఫిడవిట్. They had just one Hyundai car worth 2021 ఎమ్మెల్సీ ఎన్నికలలో పోటీ చేసిన ఇది మల్లన్న గారి అఫిడవిట్ చదువుతాండి. ఇప్పుడు ఇనూరి ఎన్ని కోట్లు వెళ్ళినాయి అనుకుంటారు. ఇప్పుడు ఒక గ్రామాలలో సర్పంచ్ అయినా ఎంపీ తీసుకున్నా జడ్పీ తీసుకున్నా చేస్తే ఎంత ఆస్తి పెరుగుతుందా ఇలా రేపు? నేను అందరిని అంటున్నాను, కొందరు అంటున్నా. ఇప్పుడు ఒక సర్పంచ్ అయినాక బిల్డింగ్లు కట్టిన వాళ్ళు లేరా? కోట్ల బిల్డింగ్లు కట్టిన వాళ్ళు లేరా? వీనికి ఏం దేడి దిమ్మ కూడా బుద్ధి ఉందా ఇంకేమన్నా? అసలు 2 లక్షల రూపాయలు. అదే విధంగా యమహా 2-వీలర్ ఎంత ఉంది? యమహా 2-వీలర్ తోటి కలిసి 2 లక్షల రూపాయలు. ఆయన అసెట్స్ ఆయన భార్య మీద ఉన్నాయి అంతా కూడా లెస్ దెన్ 10 లక్షల కంటే తక్కువనే ఉన్నాయి అని చెప్పేసి 2021 ఎమ్మెల్సీ అఫిడవిట్ లో పేర్కొన్నటువంటి అంశాలు. అదే 2000 మళ్ళా మొన్న జరిగినటువంటి అఫిడవిట్ లో చూసుకుంటే క్లియర్ గా 1.5 CR ఒక 10 కోట్లు అనుకున్నారు. 1.5 CR 1.5 కోట్ల రూపాయలు జస్ట్ అఫిడవిట్ 1.5 కోట్లు మాత్రమే. ఇప్పుడు ఒక ముఖ్యమంత్రిని చుచ్చు ఓపించడానికి 1.5 కోట్ల ఆస్తులు ఉండడం పెద్ద గగనమా? ఛానల్ క్యూనిస్ అనేది తెలంగాణలో ఎట్లా నడిచింది? ఒక చుచ్చు ఓపించింది. అధికారులకు కానీ ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే అవినీతి చేస్తే అధికారులకు కానీ లేకపోతే అవినీతి నాయకులకు కానీ ఎట్లా చుచ్చు ఓపించింది. ఆ తెలంగాణ ప్రజలకు తెలియదా? క్యూనిస్ అంటే ఒక బ్రాండ్, క్యూనిస్ అంటే ఒక ప్రతిపక్షమైంది. అలాంటప్పుడు డొనేటర్స్ ఉండరా? ఎంతమంది మళ్ళీ నాకు సాయం చేసే వాళ్ళు ఉండరా?
నువ్వు కేసీఆర్ని ఎదిరించినప్పుడు మళ్ళీ నాకు సాయం చేసినప్పుడు ఉన్నారు బిత్రుడా ఏం మాట్లాడుతున్నారా నువ్వు అసలు నాకు అర్థం కాదు కానీ నువ్వు ఎట్లా నువ్వు జర్నలిస్ట్ బ్లాక్ మెయిలర్ నువ్వు అసలు నువ్వు పెద్ద బ్లాక్ మెయిలర్ పెట్టుకొని చెప్పు ఆస్తులు నీకు మళ్ళా ఉన్న 2023-24 ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో నువ్వు పేర్కొంది ఎంత 1.5 కోట్లు ఎన్నింతలైంది దాదాపు 10 ఇంతలైంది. ఇప్పుడు ఏం చెప్తాను నేను సింపుల్గా చెప్తా ఈయన ఈయన ఏమంటాడు ఈయన ఏమంటాడంటే నీకు ఫస్ట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో నీకు ఎంత 10 లక్షలు ఆస్తున్నది అనుకో 10 లక్షలు ఆస్తుంది అనుకో మళ్ళీ తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొన్న పోటీ చేసిండు కదా పట్టభద్రులు ఎమ్మెల్సీ తర్వాత సెకండ్ 1.5 కోటి చూపెట్టిండు అనుకో 1.5 కోటి చూపెట్టిండు అనుకో సిఆర్ చూపెట్టిండు అనుకో ఎంత 10 ఇంతలైందని చెప్తాను కదా. అరే నువ్వు జర్నలిస్ట్ ఎట్లయినావురా బాబు నీకు దిమాక్ ఉంటే ఏమన్నా కొంచెమన్నా దిమాక్ ఉంటే ఒక సర్పంచ్ కానీ ఎంపీటీసీ కానీ లేకపోతే జడ్పీటీసీ కానీ కొన్ని గ్రామాల్లో పెద్ద గ్రామ పంచాయతీలలో 2-3 అంతస్తుల బిల్డింగ్ దాదాపు ఒక 50-60 లక్షలు ఒక సర్పంచ్ ఎంపీటీసీలో కడతారు కదరా నాయన ఒక సర్పంచ్ జడ్పీటీసీగా కడతాడు గట్టిగా పని దొరికితే పని దొరికింది అనుకో గట్టిగా దొరుకుతుంది అటువంటిది ఒక ముఖ్యమైన సీఎంని ఎదిరించడానికి 1.5 కోటి ఆస్తుండడు పెద్ద విషయం అరా హౌలే సీఎంని ఎదిరించడానికి 1.5 కోటి ఆస్తి చూపెట్టడం పెద్ద విషయం. ఇప్పుడు ఇదే మింగలేక మంగళవారం అంటారు చూసినావా సేమ్ నీ శాస్త్రం ఈ ఒప్పుకుంటాడు మళ్ళీ ఇంక ఈ విషయాన్ని మింగలేక మంగళవారం అంటారు చూసినావా మింగలేక మంగళవారం అనేది నీకే పని చేస్తుంది మళ్ళీ ఈడే ఒప్పుకుంటాడు చూడరు ఒకసారిగా ఇనూరి నేను వట్టి అంటలేను మింగలేక మంగళవారం ఇలా శాస్త్రం అంతే. 10 లక్షలు ఉన్నటువంటి నీ ఆదాయము ఓకే ఇప్పుడు నువ్వే చెప్తాను కదా సరే నేనే అంటున్నా ఇదేనా సరే ఇప్పుడు నేను అంటున్నా కేఆర్ టీవీ క్రాంతికి సపోజ్కు ఇప్పుడు ఒక 5 లక్షలే ఉందనుకున్నాం 5 లక్షలతోని స్టూడియో స్టార్ట్ చేసిండు అనుకుందాం 5 లక్షలతోని స్టూడియో స్టార్ట్ చేసిండు కేఆర్ టీవీ అనే స్టూడియో స్టార్ట్ చేసిండు. ఇప్పుడు ఒక 4 సంవత్సరాలకు 5 సంవత్సరాలకు ఒక 5 సంవత్సరాలు వేసుకుందాం 5 ఇయర్స్కు ఎంత ఉండాలి ఇదే 5 లక్షలు ఉంటాయా 5 లక్షలు ఉంటాయా ఉండయి ఎట్లుంటాయి ఇప్పుడు కేఆర్టీవీ అనే సంస్థ పెద్ద పెరుగుతుంది ఇప్పుడు ఏ సంస్థ అయినా కానీ పెద్ద పెరుగుతుంది దానికి డొనేటర్స్ ఉంటారు సాయం చేసేటోళ్ళు ఉంటారు ఎంతోమంది వస్తూ ఉంటారు పోతూ ఉంటారు ఛానల్ వ్యూస్ వస్తూ ఉంటాయి ఛానల్ రెవెన్యూ వస్తూ ఉంటుంది ఎన్నో పెరుగుతాయి ఇప్పుడు ఎన్నో పెరుగుతాయి కదా. అలాంటప్పుడు నువ్వు ఎట్లా చెప్పగలుగుతావు నువ్వు ఇప్పుడు నీ ఆస్తులు చెప్పగలుగుతావా మరి నీ ఆస్తులు ఇప్పుడు నాకు గింతే ఉన్నాయి నాకు ఫ్యూచర్లో కూడా గింతే ఉంటాయని నువ్వు చెప్పగలుగుతావా చెప్పగలిగేది ఉంటే నువ్వు మళ్ళీ నాకు సవాల్ విసురు. ఈ మగోని కట ఈయన ఇంకా ఫోన్ చేస్తే ఈయన ఏమంటాడు అర్థం కాలే మీరు మల్లన్న టీమా లేకపోతే బ్యాచా ఈయనకు నువ్వు సమాధానం చెప్పే తెలివి లేక మరి ఎంత ఈడే తెలివిగలడు ఇంకోటి అమాయకుడు అన్నట్టు ఈ మాటలు చూడు ఎట్లా మాట్లాడతారు చూపిస్తాను నేను ఈ లాస్ట్ కింద అట్లా ఏమంటాడు జస్ట్ అఫిడవిట్ లో అందరూ చూస్తారు బహిర్గతంగా పెడతాము అని తెలిసి కూడా ఆ తర్వాత ఐఎఫ్ఎస్సి కోడ్ మీకు స్క్రీన్ మీద పెడతాం కాసేపట్లో. ప్రజల మీరు ఎవరైనా ఉంటే దాంట్లో మీరు డొనేట్ చేయాలనుకుంటే దాంట్లో డొనేట్ ఎవడండి మీరు ఏమంటానంటే తీన్మార్ మల్లన్న టీం సొసైటీకి నంబర్ ఉన్నది కదా ఇప్పుడు గూగుల్ పే ఫోన్పే ఈడెట్లా పెట్టిండు కదా నా వాదం తెలంగాణ 9542 ఈ నంబర్ ఉన్నది కదా ఈ నంబర్ ఈడెట్లా పెట్టిండు మరి ఈడేవాడు నువ్వు పైసా సాయం చేయనోనికేమో నువ్వు ఈడ స్కానర్ పెట్టుకుంటావు ఈడ కింద నంబర్ పెట్టుకుంటావు గూగుల్ పే ఫోన్పే ఇవన్నీ పేటిఎం ఇవన్నీ పెట్టుకుంటావు పేటిఎం బ్యాచ్ నువ్వు ఎవరికి రూపాయి సాయం చేయనోనివే నువ్వు నంబర్ పెట్టుకున్నప్పుడు తెలంగాణ ప్రజలు భక్తులు లేస్తే నువ్వు ఒక్కసారి క్యూన్యూస్కు కెమెరా పట్టుకుని పొద్దున లేస్తే ఎంతమంది ఉంటారు బాధితులు ఎంతోమందికి సాయం చేస్తూ ఉన్నారు విద్య కోసం వైద్య కోసం దూర ప్రయాణాలు చేసి చదువుకునే వాళ్ళకు బయట దేశం వెళ్ళి చదువుకునే వాళ్ళకు చాలామందికి సాయం చేస్తూ ఉన్నారు. ఆయన నంబర్ పెట్టుకుంటే తప్పేముందిరా హౌలేగా ఆయన నంబర్ పెట్టుకుంటే తప్పేముందిరా ఎంతోమందికి సాయం చేసిండు సొసైటీకి చేయరు ఇంకా వాళ్ళకి ఒక్కరికే కాకుండా ఇంకా చాలామందికి అసలు ఎందుకు పెడతారు తెలుసా నంబర్లు ఈ బ్రోకర్ గారు గీ నంబర్లు కాదు పెట్టుకునేటి
ఇప్పుడు ఐఎఫ్సి కోడ్ ఆ బ్యాంక్ అకౌంట్ అవన్నీ పెడతారు కదా, ఎందుకు పెడతారు తెలుసా? ఇప్పుడు మనం సాయం కూడా వచ్చినప్పుడు ప్రతిసారి మనం డబ్బులు అడగలేం, ప్రతిసారి మనం ప్రజలను డబ్బులు అడగలేం. అందుకని ఇప్పుడు ఒకరు వచ్చారనుకో ఈ నంబర్ కొట్టమంటే మరొకసారి వచ్చినప్పుడు ఇంకెవరికైనా వచ్చినా కానీ మళ్ళీ మనం ఈ ప్రజలను అడగకుండా ఇవ్వచ్చు అనే ఉద్దేశం కొద్దీ నంబర్ పెడతారు. బేవకూఫ్గా అది పదో పలకు రూపాయి సాయం చేస్తూనే ఉంటే అలాంటి వాళ్ళను ముందుకు రాకుండా చేసి వీడియోలు చేసుకుంటా రాక్షసానందం ముందే బేవకూఫ్ వాళ్ళను నువ్వేమనుకో సాయం చేయరా తెలుస్తుంది కథ ఏందన్నది. ఈడేమంటాడు చూడు లాస్ట్గా, ఐఎఫ్ఎస్సి కోడ్ మీకు స్క్రీన్ మీద పెడతాం కాసేపట్లో. ఎవరండి మీరు? మీరు అకౌంట్లో వచ్చాడు నేను కాదనా. ఇప్పుడు కొందరు అంటారు, కొందరికి అనిపిస్తుండొచ్చు అరే మళ్ళీ నువ్వు సంపాదించలేకపోతున్నావు కాబట్టి అంటున్నావు అన్నట్టే. ఎస్, నేను కూడా సంపాదించాల. చూసిరా ఈయన కథ. నేను చెప్పలే ఫస్టే ఇది మింగలేక మంగళవారం బ్యాచ్ అని. నేను ఫస్టే చెప్పిన మింగలేక మంగళవారం, ఇది మింగలేక మంగళవారం బ్యాచ్. వీడు ఎందుకు పెట్టుకున్నాడండి మరి? వీడేవాడండి ఈ దొంగలు చూడు. ఇగో ఈ దొంగలు ఇంతమంది ఫోటోలు ఎట్టున్నారు అమాయకంగా. ఇగో ఇక్కడ ఎంత నైస్గా కళ్ళద్దాలు పెట్టుకొని చూస్తేనే అరే పాప మంచోళ్ళు రా అన్నట్టు ఎంత సిన్సియర్గా నటిస్తారు చూసినావా దొంగలు. కత్తులు కటార్లు కొనుక్కొని పెట్టుకున్న దొంగలు వీళ్ళు. ఈ దొంగలు మాట్లాడుతున్నారు. నువ్వు ఆ మల్లన్న గురించి మాట్లాడేది ఏమన్నా అంటే ఆయననే మాట్లాడు, నేను ఎవరి గురించి మాట్లాడినాను అమ్మ నువ్వు నాకు సమాధానం చెప్పరాను. నువ్వు నాకు సమాధానం చెప్పు. నువ్వు మల్లన్న వీడియోలు చేస్తున్నావు కదా, మల్లన్ననే సమాధానం చెప్పరాను. నువ్వు నాకు చెప్పరా మరి? నీవి నా మాట్లాడుతున్నా, నీకు సవాల్ ఇస్తున్నట్టు అనుకో. నువ్వు నాకు చెప్పు మరి. నీ ఆస్తి ఇప్పుడు 5 లక్షలు ఉంటే ఇంకా 4 సంవత్సరాలకు 5 సంవత్సరాలు కూడా 5 లక్షలు ఉంటుందా? ఒక ముఖ్యమంత్రిని ఎదిరించిన క్యాండిడేట్కు డబ్బులు ఉండడం తప్ప ఏమైనా అవినీతిగా సంపాదిస్తే తీయి మరి. మల్లన్న గీళ్ళ దగ్గరికి ఇంత తీసుకున్నాడు, ఏం ఆధారం చూపెట్టినవరా? ఎన్నికల అఫిడవిట్ చూపెట్టి అది ఆధారమా? అన్ని బేవర్స్ సందు దొరికినప్పుడల్లా మింగలేక మంగళవారం ఏంది? ఇప్పుడు మల్లన్నని తిడితే వ్యూస్ వస్తాయి, మల్లన్నని చూస్తే మల్లన్నని తిడితే ఎవడన్నా కూడా సంతోషపడడు గట్లో ఉంటాడని ఈ వీడియోలు చేస్తూ ఉంటారు. వీళ్ళకు సబ్జెక్టు లేదు. వీళ్ళకు ఎట్లుంటుంది సబ్జెక్ట్ ఎట్లుంటుందండి వీళ్ళకు? ఇప్పుడు వీళ్ళకు సబ్జెక్ట్ ఎట్లుంటుంది? వీళ్ళకి సబ్జెక్ట్ ఎట్లుంటుంది? ఈ స్థాయి నుంచి వచ్చినోనికి సబ్జెక్ట్ ఎట్లుంటుంది? ఈ స్థాయి నుంచి వచ్చినోనికి సబ్జెక్ట్ ఉంటుంది ఏమన్నా? సబ్జెక్టు మరి నువ్వు ఫోన్పే గూగుల్ పే పెడితే నువ్వు ఎందరికి సాయం చేసినావు చూపెట్టు మరి. నీ దాంట్లో ఎన్ని లక్షలు పడ్డాయి చూపెట్టు మరి. బేవర్స్ గలరా మీలాంటి వాడు చేయబట్టి అసలు పేదోనికి ఎవడన్నా సాయం చేస్తామంటే కూడా ఈ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి నీకు అని అడిగే బాపతి గారు నీలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈ వ్యవస్థకి ఇట్లా తయారవుతుంది. నీ కథ ఏంది? నువ్వు జర్నలిస్టు, ఓ దొంగ నుంచి వచ్చిన జర్నలిస్టు, నువ్వు ఏం చేసుకో, జర్నలిజం పని చేసుకో. కానీ మళ్ళీ ఏదో బ్లాక్మెయిల్ చేస్తా, వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తా, వీళ్ళని బ్లాక్మెయిల్ చేస్తా అంటే నీ కథలు నడివే బిడ్డ. ఒకవేళ నువ్వు చెప్పు నిజంగానే నీ ఆస్తులు పెరిగాయి. నేను గతంలో సిగ్నేచర్ స్టూడియోలో పనిచేసినప్పుడు నువ్వు ఒకరి కింద పనిచేసినప్పుడు జీతానికి పనిచేసినావు, నీకు స్టూడియో పెట్టాలని డబ్బులు ఎక్కడ వచ్చినాయి మరి? నువ్వు జీతానికి పనిచేసినావు, నువ్వు జీతానికే పని చేయాలి కానీ నువ్వు ఎవరిని బ్లాక్మెయిల్ చేసి తీసుకొచ్చినావు మరి? స్టూడియోకు పెట్టేంత డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి నీకు? ఇప్పుడున్న ఆస్తులు మళ్ళీ ఇంకా 5 సంవత్సరాలు కూడా కేఆర్టీవీ క్రాంతి అనే ఆస్తులు పెరిగాయి అని నువ్వు గ్యారంటీ ఏమైనా రాయగలుగుతావా? బుద్ధునా అదే అసలు నీకేమన్నా? మిత్రులారా, ఇలాంటి వాళ్ళు ఏదో ఈ దొంగలకు ఈ దొంగలు మీ ఇదేంటంటే మింగలేక మంగళవారం అంతే. మీ సంగతే కది మింగలేక మంగళవారం బాపతి కాదు మీరు. దయచేసి ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి.